ఉంటూ ఉండాలి. ఎలాగున్నప్పుడు మొదటిది ఏమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించును. రెండవది ఏమిటంటే ఆయన నిన్ను కాపాడును. మూడవది ఏంటంటే యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేయును. నాలుగవది ఏంటంటే నిన్ను కరుణించును. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేయును. ఐదవది నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఏం చేస్తున్నాడు? ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు? ఇప్పుడు దీనికి క్యూ పాయింట్ ప్రశ్న ఉన్నది, ఆన్సర్ ఉంది. ఆన్సర్ ఏమిటి? ప్రశ్న ఏమిటి? నా నామాన్ని ఉచ్చరిస్తున్నారు గనుక నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. నా నామాన్ని స్మరిస్తున్నారు గనుక నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. నా నామం కలిగినట్టు వారు కనుక నేను వారిని గనపరుస్తూ ఉంటున్నాను. నా నామం ఎరిగినట్టు వారు కనుక వారికి నీడగా తోడుగా ఉండి నడిపిస్తున్నాను. మీరు ఇశ్రాయేలును ఇలాగున దీవించవలెను. మొదటి పాయింట్ ఏమిటంటే యెహోవా తన సన్నిధి కాంతి చదవండి. యెహోవా నిన్ను కాపాడును గాక. ఎవరిని ఎవరు కాపాడు? శత్రువులు ఎదుట దావీదును దేవుడు కాపాడు. ఫరో ఎదుట మోషేను దేవుడు కాపాడు. అలాగనే మరి దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజు ఎదుట, ఏ రాజు అయినా చెప్పండి, ఏ రాజు? ఆయన పేరేంటి? బబులోను రాజు అయి ఉంటున్నటువంటి నెబుకద్నెజరు ఎదుట దావీదును కాపాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలను కాపాడు. ఫరో ఎదుట దావీదును కాపాడు. చెప్పండి, ఇంకా మనం చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా యెహోవా నిన్ను కాపాడును గాక. ఆయన మనలను కాపాడవలనంటే ఆయనకు మనం ఇష్టరాండ్రుగా ఉండాలి. దేవునికి ఇష్టరాండ్రుగా ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది. మొదటిది కాపాడు. ఎక్కడెక్కడ? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడునా, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను కాపాడును. ఆదరించినంటే కాపాడును. గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబమును ఆయన కాపాడును. కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, ఆత్మీయతలో పెంచే దేవుడు. ఆ విధమైనటువంటి ఆదరణ నీకు నాకు అందరికీ కావాలని ఈ 2025వ సంవత్సరంలో దేవుని దీవెనలు మనం పొందుకుంటూ ఉంటున్నాం. 91వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని కాపుదల మనకు ఒక మాట కనబడుతూ ఉంటున్నది. అక్కడ ఎలాగని దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు అన్నది మనము జ్ఞాపం చేసుకుంటూ వస్తే అందులో 6వ వచనాన్ని చీకటిలో సంచరించుచున్న తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేస్తున్న రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. అంటే దేవుడు నిన్ను కాపాడుచున్నాడు. ప్రభు మనల్ని కాపాడు. అందరూ విన్నారా? గట్టి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఆయన మనలను కాపాడేది. చెప్పనమ్మా, ఆయన మనలను కాపాడచ్చు. ఎందుకు కాపాడుతున్నాడు? ఇంకా కొన్ని విషయాలు విన్నాం కదా ఇప్పటి వరకును. మరలా మనం చదువుకుంటూ వస్తే దేవుని యొక్క సన్నిధిలో మనకు కనబడుతూ ఉంటున్నది. 121వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం.
యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాదములను తొట్టిలనీయుడు. అందరూ చెప్పండి, ఎవరిని కాపాడువారు? నిన్ను కాపాడువాడు కునుకుడు. కనుకనే నిన్ను కాపాడుచున్నటువంటి దేవుడు. ఆయన కునుకువాడు కాదు, ఆయన నిద్రపోవచ్చున్నటువంటి వాడు కాదు, ఆయన అల్లరి చేస్తున్నటువంటి వాడు కావద్దు. ఎవరిని కాపాడుతున్నాడు? ఇశ్రాయేలులను కాపాడుచున్నటువంటి దేవుడు. కునుకుడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును. ఈ 2025వ సంవత్సరంలో సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకును యెహోవా నిన్ను కాపాడును. అంతవరకేనా? దాని క్రింద ఇంకొక మాట అంటున్నాడు, ఆయన నీ ప్రాణమును. ఉన్నమాట ఏమా ఉందా? మీ బైబిల్లో ఉందా? ఏం కాపాడుతున్నాడు? నువ్వేం కాపాడుకుంటున్నా? ఆస్తిని కాపాడుకుంటా, సంపాదనను కాపాడుకుంటున్నా, లాకర్స్ తాళం మీద తాళం, తాళం మీద తాళం, ఇన్ని తాళాలు వేసినప్పుడు ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతూనే ఉంటుంది, ఇటు పోవాలో అటు పోతూనే ఉంటుంది. అది నిలబడుతుందా? వీటిని నువ్వు కాపాడుకుంటున్నావు. ప్రాణాన్ని ఏమైనా కాపాడుకుంటున్నావా రత్నకుమారి? కాపాడగలేవు కదా. ఆయన ఏమంటున్నాడు మరి? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నీ ప్రాణమును కాపాడుచున్నాడు. కనుక నేను ప్రాణమును కాపాడుచున్నవాడు గొప్ప, నీ ఆస్తిని కాపాడుచున్నటువంటి వాడు గొప్ప. మీరు ఇప్పుడు తేల్చుకోండి, చెప్పండి నాకు. అవలేంటి? కనుకనే ఆయన నీ ప్రాణమును కాపాడుచున్నాడు. తర్వాత అంటున్నాడు కింద, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నిన్ను నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కాపాడుతున్నాడు, ఇంటికి వస్తున్నప్పుడు కాపాడుతున్నాడు, వెళుతున్నప్పుడు కాపాడుతున్నాడు, బస్సు ఎక్కుతున్నప్పుడు కాపాడుతున్నాడు, అలాగే దిగుతున్నప్పుడు కాపాడుతున్నాడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాపాడుతున్నాడు, పనులు చేస్తున్నప్పుడు కాపాడుతున్నాడు, మాట్లాడుతున్నప్పుడు కాపాడుతున్నాడు, రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు కాపాడుతున్నాడు. ఎస్తేరును దేవుడు కాపాడి మనలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, గట్టిగా చెప్పండి, విషయం వచ్చిందా? వెనకాల కూర్చుందా? ఓకే ఓకే. నిన్ను కాపాడువాడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే యేసయ్యా, ఆయనే. మీ బాబు తీసుకురా విషయం. ఆ శివరుంది అక్కడ, మీ మామ అమ్మాయి విషయం. మా అమ్మాయి వేరు అనుకుంటుందా? ఓకే ఓకే ఓకే, అదేలే, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను.
ఉన్నాడు. మరొకసారి చెప్పండి అమ్మా. స్పీకర్ ఇవ్వండి. అందుకని దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, నిన్ను కాపాడువాడు. అందుకని ఇక్కడ మీరు ఇశ్రాయేలులను ఇలాగున తర్వాత విషయం అంటున్నాడు కదా, సంఖ్యాకాండము, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అంటే రెండు అర్థాలు. ఒకటి ఆశీర్వాదం ఉన్నది, రెండవది కాపుదల ఉన్నది, ఆశీర్వాదం. ఈ రెండింటికి మధ్యన భద్రత ప్రభు మనకు అనుగ్రహింపజేస్తూ ఉంటున్నారు. అందుకని ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నటువంటి దేవుడు. 91వ కీర్తనలో మనము 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతి ఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమనియు నీవు మహోన్నతుడవై ఉన్న దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొనుచున్నావనియు నీకు అపాయము ఏమీను రాదు. ఏ తెగులును నీ గుడారమునకు, ఏ చీకటిని నీ జీవితానికి, ఏ అపవిత్రత నీ బ్రతుకులకు, ఏ విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తులు నీ ఆత్మీయ జీవితాలకు ఎదురు కాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. దేవుని వందనాలు చెప్పండి. ఎలా కాపాడుతున్నాడు వింటున్నావు కదా. ఏ చీడ పీడ నీ జీవితానికి కలగకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటున్నటువంటి దేవుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించనయున్నవాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును, తర్వాత నీకు బదులుగా కూషును, లెబాను, ఆ తర్వాత నీవు నా దృష్టికి ప్రియుడవై ఉన్నందున అందరూ చప్పట్లు కొట్టండి. మనం ఎటువంటి వారమంట చెప్పండి. ఒకసారి నువ్వు అనుకుంటా ఆఫ్టర్ ఆయనంత అనుకుంటావా? మనం అందరినీ ఆ తోటకూరలో పురుగులాగా తీసిపారు, గోంగూరలో పురుగులాగా తీసిపారు. దేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, ఇశ్రాయేలు ఇదిగో నా మాట ఆలకించును. ఆయన అక్కడ ప్రారంభించి తెలియజేస్తూ అంటున్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించను. ఆ తర్వాత చదవండి అక్కడ, నీవు నా దృష్టికి ప్రియుడవై ఉన్నందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా. ఏమంటే ఎవరిని? నీ ప్రాణము. ఎవరు కాపాడుతున్నారు? మనం కూర్చో. అందరూ యాక్టర్సే ఇక్కడ. ఇక డైరెక్టర్ ఎవరున్నారు? మరి బంగారు బాబు డైరెక్టర్, అందరూ యాక్టర్లే. అందుకని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతుంది. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను నేను నీకు అప్పగిస్తున్నాను. ఎట్లా అంట? స్వాచ్ఛముగా. ఆయన మనకు స్వాచ్ఛముగా జనమును ఆయన అప్పగించుతూ ఉంటున్నాడు. తర్వాత భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ 2025వ సంవత్సరంలో దేవుడిస్తున్నట్టు వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును రప్పించదను, పడవటి నుండి
నేను నీకు సమకూర్చి రప్పించదను, అప్పగింపమని. ఎక్కడికి ఎవరికి ఆజ్ఞాపించారు? ఉత్తర దిక్కున. ఉత్తర దిక్కేదండి చెప్పరేంటి? ఉత్తర దిక్కేది మనం ఇప్పుడు ఉన్నటువంటి దిక్కేది చెప్పరేంటమ్మా? ఉత్తరమేనా? ఉత్తర దిక్కుని గురించి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు? ఉత్తర దిక్కు నుండి అప్పగించమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. బిగబట్టవద్దని. మన వెనకాల ఆయన ప్రేమిస్తున్నటువంటి వారికంట ఉత్తర దిక్కు నుండి ఏ దీవెనలు అయితే ఉన్నాయో వాటిని నువ్వు బిగబట్టకూడదు. దక్షిణ దిక్కు నుండి ఏ దీవులు అయితే ఉంటున్నాయో వాటిని నువ్వు బిగబట్టకూడదు. వాటిని నువ్వు అప్పగించు. ఉత్తర దిక్కున్నటువంటి వాటి దీవెనలు అప్పగించమని నేను వారికి ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా శ్రేష్ఠులుగా ఉంటున్నప్పుడు ఇటువంటి ఆధారాలతో కూడినటువంటి అనేక అంశాలు బైబిల్లో మన కొరకు చూపించి తర్వాత అంటున్నాడు కదా, దూరం నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను నా మహిమ నిమిత్తము నేను సృజించినటువంటి వారిని, నా నామము అందరినీ నేను వారిని వింటున్నారా? మనలను పుట్టించువాడు ఆయన. ఆయన ఏం ఆజ్ఞాపించాడంట? బిగబట్టకూడదు. సార్ అటు వెళ్తున్నానండి, ఏం పని జరుగుతలేదు. ఇటు వస్తున్నానండి, ఏం పని జరుగుతలేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా, బిగబట్టకూడదు. వాటిని నువ్వు ధారాళముగా సమకూర్చాలి. దేవుని సన్నిధిలో మనందరం కూడా ధారాళముగా ఆయన కొరకు మనం నిలబడుతూ ఉండాలి. అందుకనే మీరు ఇశ్రాయేలును ఇలాగున ఎందుకు దీవించాలి? వారు నా నామమును ఉచ్చరించుచూ ఉంటున్నారు కనుక నేను వారిని అందుకని దేవుని ఆశీర్వాదము నీకు రావాలనంటే మనందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన చిత్తమును విరిగిన బిడ్డలుగా ప్రభు ఎదుట మనం కనబడాలి. మనం ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ఎదుట మోకరించాలి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఆయన నామమునకు మహిమకరముగా మనము జీవిస్తూ ఉంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి దీవెనలు ప్రభు మనకు అనుగ్రహింపనై ఉంటున్నాడో అటువంటి ఆశీర్వాదములు దేవుడు మనందరకు ఆయన దయచేయవలనని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉంటూ 42వ యెషయా గ్రంథము 42 చూడన్నమ్మా ఒకసారి. ఇందులో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనందరికీ కూడా కనబడనై ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము. ఇందులో వ్రాయబడినటువంటి వాగ్దానమును బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మొదటి వచనమును మనము చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొనుచున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనబరుచును. అతడు కేకలు వేయడు, అతడు అరవడు, అతని కంఠ స్వరము ఎక్కడండి వినబడేది? వేణులలో వినబడు. అందుకని దేవుడు మనలను ఈ విధముగా కాచి కాపాడనై ఉంటున్నటువంటి దేవుడు నిన్ను కాపాడు. 43:2 చదువుకుందా. యెషయా గ్రంథం నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండెదను. నదులలో పడి నీవు వెళ్తున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు ఎవరు కాలిపోలేదు? చెప్పండి, ఎవరు కాలిపోలేదు? షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు కాలిపోలా.
అగ్ని మధ్యను నిలిచినప్పుడు భయపడకుము, నీకు సహాయము చేయువాడు ఆయనే. భయపడకుము, నీకు సహాయము చేయువాడు ఆయనే. ఎక్కడ జలములలో పడి వెళ్ళున్నప్పుడు, అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు, తర్వాత జ్వాలలు, ఆ తర్వాత చదువు. యెహోవా నగుచున్నటువంటి నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు ఏ దేవుడు? ఆయన చెప్పి ఆయన సామాన్యమైన వాడు కాదు. నీవు నేను అపవిత్రులమైనా, నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని రాధాంతాలు చేసినా, ఎన్ని వేదాంతాలు చెప్పినా మనము పాపులమే. అవును కదమ్మా? చెప్పరేంటి? ఏంటి మీరు పుణ్యాత్మలు అనుకుంటున్నారా ఏంటి? మరి మాట్లాడరే. మరి మనతో చెబుతున్నటువంటి దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధ దేవుడు, హోలీనెస్ గాడ్. ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పాపము లేనటువంటి వాడు, ఆయన శాప కానటువంటి వాడు, ఆయన పరిశుద్ధ దేవుడు చెబుతున్నటువంటి మాట. నేను నిన్ను కాపాడు, నీకు తోడై ఉంటున్నాను, నీకు నీడై ఉంటున్నాను. 2025వ సంవత్సరంలో ప్రభువా నాకు నీడగా, నాకు తోడుగా, నాకు మీరే సహాయం చేసి నన్ను నడిపించండి అని చెప్పనని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది వాళ్ళ ప్రార్థన చేసి ఉదయకాలమున ఒకరు చెప్పండి, చేతులు పైకి. ఎవరు? ఏమి కానీ మా నాలుగు ఎంతమంది చేసారు? అందరూ చేశారు. దాని ప్రభు అంటున్న మాట దాని కింద అంటున్నాడండి. ఇంకొక మాట చెబుతున్నాడు, నీ ప్రాణరక్షణ క్రయముగా. ఏమి ఇచ్చాడంటే మనకి? ప్రాణరక్షణ క్రయము. ప్రాణరక్షణకు ఏమిస్తే సరిపోతుంది?
ఆయన మనకు ఆ విధమై ఉంటున్నటువంటిది అనుగ్రహింప చేస్తూ ఉంటున్నాడు. అందుకని నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉండాలి, ఆనందిస్తుండాలి. అటువంటి ఆశీర్వాదములు దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క మరి 1వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరంలో ప్రభు మనలను ప్రవేశింపచేసి ఉంటున్నాడు. ఈ సంవత్సరం అంతా మన లైఫ్, మన జీవితము దేవునికి ఇష్టమై ఉంటున్నటువంటిదిగా లీడ్ మనం చేసుకుంటూ ఆయన కృపలలో కొనసాగుతూ ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన మనలను నడిపించువాడు ఆయనే, విడిపించువాడును ఆయన. నీ చేయి పట్టుకొని నీకు నడక నేర్పినట్టు వాడు. బైబిల్లో వ్రాయబడింది కదా, ఏమి నేర్పాడండి? నీ చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పినట్టు వాడు, సంకన ఎత్తుకొని నిన్ను ముద్దాడుచూ ఉంటున్నట్టు వాడు. సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన మనం ఏ విధముగా స్తుతిస్తే అన్ని విధములైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకవేళ స్తుతించకపోతే అన్ని విధములైనటువంటి బలహీనతలు మనకు ఉంటుంది. అందుకని ఈ 2025లో బలహీనతలు మనం కోరుకోకూడదు కానీ ప్రభువా నీ సన్నిధి అందుకని ఆఖరి వచనం సంఖ్యాకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఇలాగున ఇశ్రాయేలు నా నామమును స్మరిస్తున్న దానిని బట్టి, స్తుతిస్తున్న దానిని బట్టి, ప్రార్థిస్తున్న దానిని బట్టి, ఆరాధిస్తున్న దానిని బట్టి నేను వారిని. నువ్వు స్తుతిస్తే ఆశీర్వాదం, స్తుతించకపోతే సరే డాష్. నువ్వే తెలుసుకోవాలి, నేనైనా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. వాక్యం అందరూ మధ్యలో ఒక ప్రసంగం చేశాం. ఒక ప్రసంగం చేసిన తర్వాత ఎప్పుడు లాస్ట్ మంత్ 20 డిసెంబరు కాదు కానీ నవంబర్ 24 నారాయణరావు నగర్ ఒక డాబా కట్టుకుంది. సాల్దని చెప్పి అనుకుని ఇంకొక డాబా ఎక్స్టెన్షన్ చేసుకుంది. ఇప్పుడు ఏం కలిగినాయండి? అది సాల్దని చెప్పి అనుకొని నారాయణ నగర్లో ఇంకొక ప్లాట్ తీసుకుంది, గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి. అక్కడ ఒక డాబా కంప్లీట్ చేసుకుంది. భర్త లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఎంత ఎలాగని కట్టేమో అన్నది నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలని చెప్పినందుకు ఈ మాట ఆమె పొడుచుకుందంట. ఆమె సంఘం మానేసేసి వేరే సంఘం దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఒకరితో ఇద్దరితోనూ మొత్తానికి మాట్లాడి ఏమా గుడికి రావట్లేదు అని చెప్పి అడిగితే ఆమె చెప్పిందంటే వాళ్ళకి సాధ్యం పొద్దున చెప్పారు నాతో. హార్షి గారు మమ్మల్ని టార్గెట్ చేసాడండి. నువ్వు ఎమ్మెల్యేవా ఎంపీవా నేను టార్గెట్ చేస్తానికి కాదు కదా. వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి, కలిసి చెప్పకూడదు, లేనిది చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఇది తప్పదు. చాలామంది ఇలా భావించుకుంటారు. అట్లా కాదు. వాక్యం ఏవైతే ఉన్నదో ఉన్నది ఉన్నట్లుగా చెబితేనే వాక్యం, కలిపి చెబితేది వాక్యం అన్నదే. ఏమంటారు మరి? పెట్టకథలు చెప్పాడు అంటారు. మరి పెట్టకథలు చెప్పడం కాదు, ఆ బ్యాచ్ ఆ గ్యాంగే వేరు. దేవుని వాక్యాన్ని వాక్యముగా బోధించాలి, వినాలి, అనుసరించాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. అటువంటి విధమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నిన్ను, నన్ను, మనలను దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదిస్తూ ఉండాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని మాటలు నిండారుగా మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా భగవంతుడా వందనాలు. ఈ మాటలు వినియోగిస్తున్నటువంటి బిడ్డలు నిరాశ నిస్పృహలను కలిగించండి, ఆదరణ అనుగ్రహింపజేయండి. 2024వ సంవత్సరంలో మా ప్రభా 365 దినములు కాపాడి 2025వ సంవత్సరంలో నాయన 1వ నెల 1వ తారీఖు 1వ ఆరాధన మందిరంలో మేము చేస్తూ ఉంటున్నదా మహిమ పొందుకోండి. నీ కృపలో మమ్మల్ని కాపాడి ఉన్నారు. బిడ్డలందరూ ఆయా విధములుగా వాగ్దానాలు అందుకున్నారు నాయన. అలాగే క్యాలెండర్స్ అందుకున్నారు నాయన. నీ బలలో చేరుకుంటున్నారు.
నిన్ను కలిగి ఉంటున్నటువంటి బిడ్డలుగా నిన్నుగా దీవించు. యెహోవా నీ ప్రాణాలను కాపాడు. అలాగనే గాఢాంధకారపు లోయలో నడిచినను నీకు అపాయం రాకుండా ఆయన నిన్ను కాపాడుచున్నాడు. అలాగనే ఇదిగో మా ప్రభువా మరి 121వ కీర్తనలో నీ ప్రాణమును కాపాడుచున్నాడు. ఆయన కుడుకుడు మిత్రుడు. ఆ విధమైన వాగ్దానాలను మా జీవితంలో మేము కొనసాగించుకుంటూ ముందుకు నడిచే భాగ్యము అనుగ్రహింపదాయించేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. సరే, మిగిలినటువంటి కార్యక్రమాన్ని మనము జరిపించుకుందాం.